రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్ద మార్పు తెచ్చిందని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని విమర్శించారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ కళ్లు తెరవాలని సూచించారు కేటీఆర్. ఇక కరెంటు కోతలతో రాష్ట్ర రాజధాని చీకట్లో మగ్గుతుందని ఆరోపించారు హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతుందన్నారు. నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలు లేని రాష్ట్రంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు హరీష్. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటే కాంగ్రెస్ వాళ్ళొచ్చి పెద్ద మార్పే తెచ్చారన్నారు. ఆనాటి ఈనాటి కాంగ్రెస్ పాలన అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆనాటి కాంగ్రెస్ హయాంలో పురుగులన్నం నీళ్లచారు పెడితే ఈనాటి కాంగ్రెస్ బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలికలు తిరిగే చట్నీలు పెడుతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని కోరారు. కరెంటు కోతలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లో కరెంటు కోతలపై ట్వీట్ చేశారు ఎమ్మెల్యే. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్, మాసబ్ ట్యాంక్ ఏరియాలో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటు పోయిందని తెలిపారు. కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కరెంటు కోతలుండడం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమన్నారు. ఇకనైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల గోస అర్థమైతలేదని, అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ లో ఉన్న కొందరు మేధావులు పదవుల వేటలో బిజీగా ఉన్నారని, వారు నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు ఆర్ఎస్పీ. సీఎం రేవంత్ కు ఉద్యోగ నోటిఫికేషన్ కి నియామకాలకు మధ్య తేడా తెలియడం లేదన్నారు. ఇకనైనా చొరవ తీసుకొని అధికారులతో చర్చించి డిఎస్సి సమస్యకు పరిష్కారం వెతకాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. 43 మంది బినామీల పేర్లతో ఆస్తులున్నట్లు గుర్తించింది ఈడీ. రెవెన్యూ శాఖ నుంచి ఆస్తుల వివరాలను కోరారు ఈడీ అధికారులు. సేల్ డీడ్, ఈసీ, ప్రస్తుత మార్కెట్ ధరలతో పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు. గుర్తించిన ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు చేయవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.